హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు ₹99కే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం గ్రూప్ 2, డిఎస్సి గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు. మరి ఇందులో C.D.P.O జాబ్స్, ప్రొటెక్షన్ ఆఫీసర్ జాబ్స్, ప్రొబిషన్ ఆఫీసర్, డేటా అనలిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం అయితే ఉంటుందండి. అన్ని కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని ఫిల్ చేయబోతున్నారు. వెంటనే అప్లికేషన్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలాంటి ఎగ్జామ్ అయితే మనకు లేదు. మరి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. 18 నుంచి 42 సంవత్సరాలు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీటికి వర్తిస్తుంది. ఓకేనా? సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. ఏ జిల్లాలో విడుదల చేశారు, ఎవరు అర్హులు, అన్ని వివరాలు చూసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ప్రకాశం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ప్రకాశం జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అండి. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ప్రకాశం జిల్లా వెబ్సైట్లో కనుక చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ D.C.P.O అండ్ S.A.A శిశు గృహ ఒంగోలు వేకెన్సీస్ ఇన్ ప్రకాశం. ఓకే, ప్రకాశం జిల్లాలో అయితే విడుదల చేశారు. 9వ తారీఖు, 22వ తారీఖు నవంబర్ లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ విధంగా ఉంటుంది. పైన టాప్లో ఫోటో అంటించాలి. అప్లికేషన్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం ఇక్కడ రాయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ఎక్కడైనా వర్క్ చేశారా లేదా ఉంటే రాయండి, లేకుంటే లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో మే వి కాంటాక్ట్ యువర్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎస్ఆర్. ఒకవేళ మీరు ప్రీవియస్గా వర్క్ చేసినట్లయితే వారిని కాంటాక్ట్ అవ్వాలా వద్దా అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ దీనికి మీరు అటాచ్ చేసే సర్టిఫికెట్లు అన్నిటిపైన అటెస్ట్ అయితే చేపించాల్సి ఉంటుందండి. మస్ట్ బి అటెస్టెడ్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత బ్లూ కలర్ ఇంక్ ఉంటుంది కదా, దాంతో 10th ఇంటర్ డిగ్రీ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో దాంట్ అన్నిటిపైన కూడా మరి ఫోటో పైన కానీ లేదా కింద అప్లికేషన్ ఫామ్ కింద కానీ సైన్ అయితే చేయించాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, మర్చిపోవద్దు ఇది. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అండి. చూద్దాము. ప్రకాశం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ D.C.P.O అండ్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఈ 3 ఏజెన్సీల నుంచి మరి నోటిఫికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు.
ఏజ్ 25 సంవత్సరాల కంటే ఎబో ఉండాలి, 42 సంవత్సరాలు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అప్ టు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. మరి పొజిషన్స్ ఫర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. సో మరి కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ D.C.P.O ఒకటి ఉంది, 44,000 జీతం. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్ కేర్ ఒక పోస్టు, రెమ్యునరేషన్ 27,800. లీగల్ కమ్ ప్రొబిషన్ ఆఫీసర్ LCPO అండి. నెక్స్ట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంది కదా, దీన్నే C.D.P.O అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ సోషల్ వర్కర్ మేల్ 1 పోస్ట్ ఉంది. డేటా అనలిస్ట్ 1 పోస్ట్ ఉంది, రెమ్యునరేషన్ 18,500. అవుట్రీచ్ వర్కర్ ఫీమేల్ 1 పోస్ట్ ఉంది, 10,000. నెక్స్ట్ పొజిషన్ ఇన్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అండి, SAA. ఇందులో నర్స్ ఒకటి ఉందండి, 11,000 జీతము. డాక్టర్ ఒకటి ఉంది, 9,930 పార్ట్ టైం. నెక్స్ట్ చౌకీదార్ ఒకటైతే ఉందండి, 7,944. ఓకే. వాచ్మెన్ అండి ఇది. ఓకే. ఇవైతే ఖాళీలుగా చెప్పుకోవచ్చు. మరి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ D.C.P.O లేదా C.D.P.O ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిస్. దీనికి ఏముండాలంటే షుడ్ హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా MA సోషాలజీ ఉన్నా సరిపోతుంది, MA హోమ్ సైన్సెస్ ఉన్నా కూడా ఎలిజిబుల్. షుడ్ హ్యావ్ ఏ 3 years ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఉమెన్ ఆర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ D.C.P.O అండి, ప్రొటెక్షన్ ఆఫీసర్. దీనికి ఏముండాలి మరి? షుడ్ హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్, సేమ్ అండి, మాస్టర్ డిగ్రీ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సైకాలజీ, MSc హోమ్ సైన్సెస్ ఉన్నవారు ఎలిజిబుల్. నెక్స్ట్ లీగల్ కమ్ ప్రొబిషన్ ఆఫీసర్ అండి. దీనికి షుడ్ హ్యావ్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా, LLB కానీ LLM కానీ చేసి ఉండాలి, 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. సోషల్ వర్కర్ మేల్, దీనికి షుడ్ హ్యావ్ ఏ బ్యాచులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, MSW చేసి ఉండాలి, PG ఇన్ సైకాలజీ చేసినా కూడా ఎలిజిబుల్ అండి, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ డేటా అనలిస్ట్ అండి. దీనికి షుడ్ హ్యావ్ ఏ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ప్లస్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా మేనేజ్మెంట్ అంటూ కూడా తెలియజేశారు. MS ఆఫీస్ పైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ అవుట్రీచ్ వర్కర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షుడ్ హ్యావ్ ఏ బ్యాచులర్ డిగ్రీ, ప్రిఫరబుల్లీ సోషల్ వర్క్ అయితే ఉండాలి. నెక్స్ట్ నర్స్ అండి. దీనికి షుడ్ క్వాలిఫైడ్ ఇన్ మెడికల్ పర్సనల్ విత్ ఆ రెలవెంట్ క్వాలిఫికేషన్, ANM ఎక్సెట్రా. నెక్స్ట్ డాక్టర్ కాంట్రాక్ట్ బేసిస్లో అండి, షుడ్ హ్యావ్ ఏ మెడికల్ డాక్టర్ అండ్ MBBS ఉండాలి. చౌకీదార్ అండి. దీనికి కమిటెడ్ అండ్ ఏగిల్ పర్సన్ విత్ no past record of a moral turpitude and a person who doesn't have addictions like drinking and alcohol. Just a మంచి పర్సన్ అయితే సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మరి దీనికి ఖచ్చితంగా ఏమడుగుతున్నారంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీతో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. సో మరి డేట్ ఆఫ్ రెసిపియెంట్ అప్లికేషన్స్ 9/11/2023, లాస్ట్ డేట్ 22/11/2023. ఎక్కడికి పంపాలి? డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే మనము పంపవలసి ఉంటుంది. ఎలాంటి ఫీజు అయితే మనకు లేదండి ఇక్కడ. ఓకేనా, ఫీజు అయితే లేదు, ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉన్నాయండి, మంచి ఉద్యోగాలుగా అయితే చెప్పుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. So download the application and send the complete application to the project director, District Women and Child Welfare Agency, Ongol, Prakasham District within a stipulated time. అంటే ఇచ్చినటువంటి టైంలో ఖచ్చితంగా వీటిని సమర్పించాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ your time. Have a nice day. Bye.